ఒరే అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోక దాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలింజన్ లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను 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 ఉద్యోగం నుంచి పీకేస్తా. అంతే. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక? నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓండ్ర పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. ఆపావే? నేను వెనక్కి వెళ్తాను. ఎక్కడికి? ఆ లక్ష్మీపతి గారి ఇంటికా? వెళ్ళి నేను సత్యం గారి అబ్బాయిని నిజం చెప్పేసి వాడి కాళ్ళ మీద పడతావా? ఆ మాట చెప్పేవాడిని అయితే ఎప్పుడూ చెప్పేసి ఉండేవాడిని. మరింత జరిగాక ఇప్పుడు ఎందుకు వెళ్ళటం? డిసెంబర్ 31కి ఇంకో 4 రోజులే టైం ఉంది. ఉంటే ఒక్క 4 రోజులు నన్ను వదిలేనా? చివరి ప్రయత్నం చేస్తాను. వద్దు. ఆ ఈడియట్ తో తిట్లు తన్నులు తినే కర్మ నీకేమిట్రా కృష్ణ? ఇంకా అలా జరగదు నాన్న. ఓడిపోవడం అంటే ఏమిటో తెలియని కస్తూరి సత్యనారాయణ కొడుకున్నానా నేను. నన్ను కూడా గెలవడానికి ప్రయత్నించని. డిసెంబర్ 31వ తారీఖుకి నువ్వు ఇక్కడికి రానన్నా. ఈలోగా ఈ పెళ్లి జరగకపోతే జీవితంలో ఇంకెప్పుడు నీ మాటకి ఎదురు చెప్పను. ఏ ఆశతో నువ్వు ఇంత గట్టిగా వాదిస్తున్నావో నాకు తెలియదు, కానీ నాకొక్క మాటే కృష్ణ. ఏమిటది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అఘాయిత్యమో తలపెట్టనని మాటి. నాన్న, ప్రేమరా కృష్ణ. ఆ ప్రేమ అనే పురుగు మనిషి మెదడిని తొలిచేసి ఏ పనైనా చేయిస్తుంది. ఆ పిల్లతో నీ పెళ్లి కాలేదన్న ఆలోచన నిన్ను స్థిమితంగా ఉండనివ్వదు, తీరుబడిగా కూర్చొనివ్వదు. ఆ బాధతో నువ్వేదన్నా అఘాయిత్యం తలపెడితే అది జరిగిన మరుక్షణం కస్తూరి సత్యనారాయణ శవం మాత్రం మిగులుతుంది. మైండ్ ఇట్. నేను నీ కొడుకున్నానా? ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాణ్ణి కాను. ఓకే, ఆల్ ది బెస్ట్ మై సన్, ఆల్ ది బెస్ట్.